భగత్ సింగ్ భారత స్వతంత్ర సమరయోధుడు. ప్రజల్లో చైతన్యం కలిగించి వారిని ఉద్యమ బాటల్లో నడిపించిన గొప్ప నాయకుడు. ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు జల్లి ప్రజలను ఏకం చేసి ఉద్యమాల వైపు అడుగులు వేసేలా చేశాడు. విప్లవం అనే నినాదాన్నిచ్చి అందరి గుండెల్లో ధైర్యం పెంచిన వ్యక్తి. భారత స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కారణంగానే షాహిద్ భగత్ సింగ్ అని అందరూ కొనియాడబడ్డారు. దేశ స్వతంత్రోద్యమంపై చెరగని ముద్ర వేసిన విప్లవకారుడిగా పేరు పొందిన భగత్ సింగ్ పంజాబ్లోని ఖట్కర్ కలాన్ అనే గ్రామంలో 1907 సెప్టెంబర్ 28న జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఉంది. అతడి తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతి అనుచరుడు. ఆయన హిందూ సంస్కరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. తాత ప్రభావం సింగ్పై ఎక్కువగా ఉండేది. గాంధీ పిలుపుతో 13 ఏళ్ల వయసులోనే సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ప్రభుత్వ పుస్తకాలను, దుస్తులను తగలబెట్టాడు. గాంధీ అహింసా మార్గంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగా భగత్ సింగ్ మాత్రం బ్రిటిషర్లను దెబ్బకు దెబ్బ కొట్టాలని భావించేవాడు. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతం భగత్ సింగ్ బ్రిటిషర్ల పట్ల కోపాన్ని పెంచుకున్నాడు. లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరిన భగత్ సింగ్ పెళ్లిని తప్పించుకోవడం కోసం నా జీవితం దేశం కోసమే అంకితం చేస్తాను, నాకు మరొక కోరిక లేదు అని ఉత్తరం రాసి ఇంట్లో నుంచి పారిపోయాడు. తర్వాత నవజవాన్ భారత సభ అనే సంఘంలో చేరాడు. యువతలో స్వరాజ్య కాంక్షను రగిల్చాడు. అనంతరం హిందుస్థాన్ గణతంత్ర సంఘంలో చేరాడు. అక్కడే భగత్ సింగ్, సుఖ్దేవ్ మిత్రులయ్యారు. వీరిద్దరూ అనాది కాలంలోనే ఆ సంఘానికి నాయకులయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వం హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాహోర్లో లాలా లజపత్ రాయ్ ఆందోళన చేపట్టగా బ్రిటిష్ పోలీస్ సూపరింటెండెంట్ సాండర్స్ లాఠీతో లాలా లజపత్ రాయ్పై విరుచుకుపడ్డాడు. ఈ ఘటన తీవ్రంగా గాయపడి లాలా లజపత్ రాయ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు బ్రిటిషర్లపై ఆగ్రహం పెంచుకున్నారు. సండర్స్ను కసితీరా కాల్చి చంపారు. అనంతరం 1929 ఈ ముగ్గురు అసెంబ్లీపై బాంబులు వేశారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అనంతరం ముగ్గురు లొంగిపోయారు. దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. సండర్స్ హత్యను చేసినందుకు గాను బ్రిటిష్ ప్రభుత్వం ఈ ముగ్గురిపై హత్యా నేరం మోపింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లో కూడా నేరాన్ని ఒప్పుకున్నారు. ఏమాత్రం బెదరక కోర్టులో బ్రిటిష్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉరిశిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. అనంతరం వారి శవాలను సగం కాల్చిని సట్లెజ్ నదిలో విసిరేశారు. అక్కడ ఒక స్మారకాన్ని కూడా నిర్మించారు. 23 ఏళ్ల వయసులో జీవితం విలువ ఏం తెలుస్తుంది? ప్రాణాలంటే అంత లెక్కలేనితనం, అంత కుర్ర ఆవేశం. అతను ఒక తీవ్రవాది కూడా. ఇలా రకరకాలుగా భగత్ సింగ్ గురించి అపోహలు నాడు నేడు ప్రచారంలో ఉన్నాయి. గత కేంద్ర ప్రభుత్వం ఆయనను ఒక తీవ్రవాదిగా ముద్ర వేసే ప్రయత్నం చేసింది. భగత్ సింగ్ వ్యక్తిత్వాన్ని, ఆయన భావాలు, దృక్పథం, సమాజాన్ని ఆయన అర్థం చేసుకున్న విధానం, జీవితం పట్ల, ప్రాణాల పట్ల ఆయనకున్న అభిప్రాయాలు ఏమిటో వారి మిత్రుడు శివవర్మ రాసిన సంస్కృతుల్లో వ్యక్తీకృతమవుతాయి. గాంధీ నాయకత్వంలో జరుగుతున్న స్వతంత్ర పోరాటం రాజీ ధోరణిలో సాగుతుందని, అది మంచిది కాదని చెప్పిన తొలి వ్యక్తి భగత్ సింగ్. బ్రిటిష్ పాలకుల్ని వెళ్ళగొట్టడం మాత్రమే కాదు, ఆ తర్వాత దేశంలో చోటు చేసుకున్న దోపిడీలను నిర్మూలించాలని చాటిన వ్యక్తి భగత్ సింగ్. ఆయన అసాధారణ రాజకీయ సైద్ధాంతిక అవగాహన ఉన్న వ్యక్తి. వారి రచనలు స్పష్టం చేస్తాయి. శాస్త్రీయ దృక్పథాన్ని పంతంగా మార్చుకున్న మానవతావాది, సమాజాన్ని అమితంగా ప్రేమించే సహృదయుడు భగత్ సింగ్. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో యావజ్జీవ శిక్ష విధిస్తారని భావించిన సుఖ్దేవ్ 4 గోడల మధ్య బతకడం కన్నా ఆత్మహత్య చేసుకుని చావడం నయం అంటూ రాసిన లేఖకు భగత్ సింగ్ రాసిన సమాధానం చాలా బాగా ఉంది. ఆత్మహత్య ఆలోచన ప్రగతి నిరోధక చర్య అని, పిరికి చర్య అని, మనం నవ్వుతూ ఉరితాడును ముద్దాడాలి, కౌగిలించుకుందాం అని వాళ్ళ స్నేహితులతో చెప్పాడు. మన దేశాన్ని బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయం అని అర్థం.
ఒకవేళ మన జీవితం అంతా జైలు గోడల మధ్య సాగాల్సి వచ్చినా ఇక్కడి నుంచి మన పోరాట మార్గాన్ని కొనసాగిస్తాం అని జైళ్ళల్లో రాజకీయ ఖైదుల కోసం 114 రోజులు నిరాహార దీక్ష చేసి నిర్బంధంలో పోరాట స్ఫూర్తిని రగిలించాడు భగత్ సింగ్. ప్రేమ అంటే జంతు ప్రవృత్తులకు కూడా వ్యామోహం కాదు, నైతిక విలువలు సంస్కృతిపై ఆధారపడ్డ గొప్ప అనుభూతి. అది ఎన్నడూ మనిషిని దిగదార్చదు. ప్రతి మనిషి తప్పనిసరిగా లోతైన ప్రేమ భావనలు కలిగి ఉండాలని అంటూ ఆ లేఖలు రాశారు భగత్ సింగ్. 2 పదుల వయసులోనే ప్రేమను నిర్వచించిన భగత్ సింగ్ మానసిక పరిణతిని ఎంత గొప్పదో ఆ మాటల్లో అవగతమవుతుంది మనకు. ఏదేమైనప్పటికీ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉండాలి. అలా ఉంటేనే ప్రపంచమంతా మారుతుంది. ప్రజలలో మార్పు రావాలంటే భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఊరికొకళ్ళు ఉండాలి. దేశంలో జరుగుతున్న దోపిడీలను ప్రశ్నించే వ్యక్తులు కావాలి. అలాంటి వాళ్ళు భగత్ సింగ్ అయి ఉండాలి. ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే ఫాలో టు అన్సెటిల్డ్ ఫెలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.